నా పేరు చెన్నకేశ్వరరావు అండి. మరి మాది విజయవాడ సింగనగర్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి నన్ను ఆధ్యాత్మిక పరంగా జ్ఞానపరంగా ఇంత స్థాయిలోకి తీసుకొచ్చిన పరమ గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరొక్కసారి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను 2002 సంవత్సరం విజయవాడలో జరిగినటువంటి ధ్యాన మహాయజ్ఞం జింకానా గ్రౌండ్స్లో జరిగింది. మరి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారి సారథ్యంలో ఆ యొక్క 7 రోజుల పాటు ధ్యాన మహాయజ్ఞం జరిగింది. ఆ కార్యక్రమంలోనే మొట్టమొదటి నేను ధ్యాన ప్రపంచంలోకి అడుగు పెట్టడం జరిగింది. తర్వాత నా భార్యతోటి ప్రతిరోజు పిరమిడ్ హౌస్కి వెళ్ళి ప్రతి ఆదివారం క్లాసులకు వెళ్ళి అటెండ్ అవుతుండేవాడిని. ఆ విధంగా ఎదుగుతూ వస్తున్నటువంటి సమయంలో 2004 సంవత్సరంలో నేను కూడా మరి నా ఇంటిపైన ఒక పిరమిడ్ నిర్మించి మరి అక్కడ ఎంతోమందికి ధ్యానం నేర్పిస్తూ, నా ద్వారా ఎంతోమంది మాస్టర్సు చుట్టుపక్కల ఆ యొక్క సింగనగర్లో మరి వాళ్ళు కూడా ఎన్లైటన్ అయ్యి వాళ్ళ యొక్క అనారోగ్యాల్ని తగ్గించుకుని శాకాహారులుగా మారి ఈరోజు సింగనగర్ ప్రాంతంలో ఒక చిన్న ప్రాంతంలో 9 పిరమిడ్లు మరి అక్కడ వారు ఎవరికి వాళ్ళు మాస్టర్స్ నిర్మించుకోవడం జరిగింది. ఈ క్రమంలో 2022 సంవత్సరంలో మరి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు ఎన్టీఆర్ జిల్లా మరి ఉభయ కృష్ణా జిల్లాలకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ 2022 అక్టోబర్ 2వ తారీఖున మరి జిల్లా బాధ్యతల్ని మరి నాకు అప్పగించడం జరిగింది. మరి అక్టోబర్ 2వ తారీఖున మరి 2022 సంవత్సరంలో బ్రహ్మర్షి పత్రిజీ ఆ యొక్క దేహ విరమణ జరిగిన తర్వాత ఈ యొక్క విజయవాడ సొసైటీ అలాగే జిల్లా బాధ్యతలు నేను స్వీకరించి అనేక కార్యక్రమాలు చేస్తూ మరి ప్రతి నెల కూడా అన్ని దేవాలయాల్లో పౌర్ణమి ధ్యానం పెట్టాలనేటువంటి నిర్ణయంతో దాదాపుగా 11 నెలల పాటు మరి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో 11 నెలల పాటు అక్కడ ఈవో రామారావు గారి యొక్క సహకారంతో మరి పౌర్ణమి ధ్యానాలు నిర్వహించుకోవడం, తర్వాత రోజుల్లో అన్ని దేవాలయాల్లో కూడా ఈ యొక్క పౌర్ణమి ధ్యానాలు నిర్వహించాలనుకోవడంతో మరి లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడిలో నిర్వహించుకుంటూ ప్రస్తుతం ఈ యొక్క విద్యాధరపురంలో కూడా ఈ యొక్క పౌర్ణమి ధ్యానాన్ని నిర్వహిస్తున్నాను. మరి ఈ యొక్క ఉగాది సందర్భంగా పేరవరంలో గోదావరి నది తీరాన వెలిసినటువంటి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం మరి గత 5 సంవత్సరాలుగా సుమారుగా 4-5 సంవత్సరాల నుంచి అక్కడ ప్రతి ఉగాదికి 7 రోజుల పాటు అద్భుతంగా మరి యొక్క ధ్యాన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సంగీత విభావరి, ఎంతోమంది గురువుల యొక్క సందేశాలు, మరి గోదావరి నదిలో స్నానము, ఆ యొక్క పిరమిడ్లో 6 గంటల పాటు అఖండ ధ్యానము, ఎంతోమంది గురువుల యొక్క ఆధ్యాత్మిక సందేశాలు తీసుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మరి చక్కటి గోదావరి రుచులతో అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మనం తీసుకుంటూ 7 రోజుల పాటు అక్కడ జరిగే కార్యక్రమంలో తప్పనిసరిగా మనం అందరం కూడా పాల్గొందాము. విశేషంగా లక్షలాది మందితో ఆ యొక్క గోదావరి నదీ తీరాన వెలిసి ఉన్నటువంటి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో మరి 7 రోజుల పాటు చక్కగా సంబరాలు జరుపుకుందాము. ఆ యొక్క కార్యక్రమాన్ని మరి ఈ యొక్క జీవితం విశేషమైనది, ఈ యొక్క మానవ జన్మ ఉన్నతమైందంటారు. ఈ మానవ జన్మ ఉన్నతమైనటువంటి మానవ జన్మని ఆధ్యాత్మికంగా మనం ఉన్న స్థితి నుంచి మరింత ఉన్నత స్థితికి పెంపొందించుకుంటూ మన యొక్క జీవితాలని ఆఖరి క్షణం వరకు ఆనందమయం చేసుకుందామని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కూడా వశిష్ఠ గౌతమి పిరమిడ్కి ఆహ్వానిస్తున్నాను. మరి నేను వెళ్తున్నాను, మీరందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, జై హో ధ్యాన జగత్, జై హో పిరమిడ్ జగత్, జై హో శాకాహార జగత్, అలాగే బ్రహ్మర్షి పత్రిజీకి జై హో. థ్యాంక్ యూ ఆల్.